జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుஜాయన్ మహా. அல்லினால் தாமரை மேல் ஆரணங்கின் நிந்துணைவி மல்லிநாடாண்டமட மயில் மெல்லியலால் ஆயர் குலவேந்தன் நாகத்தால் தென் புதுவை வேயர் பயந்த విளక్కు. సుడికొడుత నాచ్యార్. కళాకండేన్ తోజీలాన్. అద్భుతంగా కలగన్న వైభవాన్ని చెలితో చెప్తున్నారు ఈ 10 పాసురాలలో. 8వ పాసురం. ఇమ్మైக்கும் ఏజేజు పిరవిక్కుం పత్తావాన్ நம்மையுடையவன் நாராயணன் நம்பி செம்மையுடைய తిరుక్కయ్యాల్ తాళ్పత్తి అమ్మీమీ దిక్క కనా కండేన్ తోజీనాన్. 8వ పాసురంలో అమ్మీమీ దిక్క అంటే సన్నికలు త్రొక్కించటం, ఆ వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు గోదమ్మ 8వ పాసురంలో. ఉపనయన సమయంలో అబ్బాయి సన్నికలు తొక్కుతాడు. అదే కళ్యాణ సమయంలో అమ్మాయి చేత సన్నికలు తొక్కిస్తాడు. ఆతిష్టేనమస్మానం అస్మేవత్వా స్థిరో భవ. అలాగే అస్మేవత్వా స్థిరా భవ అని స్త్రీలింగం. అబ్బాయి అయితే ఉపనయన సమయంలో అస్మేవత్వా స్థిరో భవ అని ఉంటుంది. కళ్యాణ సమయంలో అమ్మాయికైతే అస్మేవత్వా స్థిరా భవ అని ఉంటుంది. స్త్రీలింగం పుంలింగం. అబ్బాయి తొక్కేటప్పుడు పుంలింగం స్థిరో భవ, అమ్మాయి సన్నికలు తొక్కేటప్పుడు స్థిరా భవ అది స్త్రీలింగం. అబ్బాయికి ఉపనయన సమయంలో చివరిగా నెయ్యి నిద్ర మానుకోవాలి, భోగ్యమైన పదార్థాలన్నిటినీ అనుభవించడం ఇప్పుడు కుదరదు, నీవు చదువు మీదే ఏకాగ్రతతో ఉండాలి అంటే ఒక రాయి వలె ఉండాలి అని అబ్బాయికి. ఉదాహరణ, అబ్బాయి చదువుతున్నాడు, గురుకుల వాసంలో ఉన్నాడు. ఇదివరకు కాలంలో గురువుగారి ఆశ్రమంలోనే చదువుకుంటూ ఉండేవాడు. గురువుగారికి కావలసిన సమిధలు అవన్నీ తెస్తూ ఉండేవాడు, చదువుకునేవాడు, అక్కడే ఉండేవాడు ఆశ్రమంలోనే, గురుకుల వాసంలోనే. ఆ గురు పత్ని అమ్మగారు పెట్టే భోజనం చేసేవాడు, మళ్ళీ అక్కడే చదువుకుంటూ ఉండేవాడు. అలాగే ఒకసారి గురు పత్ని గారు భోజనం పెడుతూ ఉంటే నెయ్యి ఉంచారట. అప్పుడు ఆ అబ్బాయి తింటూ, అబ్బా అమ్మ నెయ్యితో సాదం భోగ్యంగా ఉంది, ప్రతి నిత్యము నెయ్యి వేయొచ్చును కదా అన్నట్ట. అంతే గురువుగారు విని, నీకు అన్నము మీద ఉండే శ్రద్ధ, నెయ్యి మీద ఉండే శ్రద్ధ చదువు మీద లేదు, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చునని ఇంటికి పంపించేసేవారట. అంటే వెనకటి కాలంలో చదువు మీద అంత శ్రద్ధ చూపించేవారు గురువులు శిష్యులు. లౌకిక విషయాల యందు భోగాల యందు విరక్తి కలిగి ఉండాలి అని. అలా అబ్బాయిని ఉపనయన సమయంలో అదుకు చదువు మీదే ధ్యాస ఉంచాలి అని, రాయి వలె ఉండాలి అని స్థిరోభవ అని ఆ అబ్బాయితో సన్నికలు తొక్కిస్తారు ఉపనయన సమయంలో. అమ్మాయికి నీకు శక్తి ఉండాలి, ఓర్పు ఉండాలి, దృఢంగా ఉండాలి, పుట్టినింటి నుంచి మెట్టినింటికి వెళుతున్నావు కాబట్టి కొంచెం దృఢంగా ఒక రాయి మాదిరి ఉండాలి అని అమ్మాయితో సన్నికలు తొక్కిస్తారు కళ్యాణ సమయంలో. ఆ అమ్మి మితిక్క వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు 8వ పాసురంలో మన గోదాదేవి. ఇమ్మైక్కుం ఏజేజు పిరవిక్కుం పత్తావా నమ్మయ్యుడయ్య నారాయణన్ నంబి. ఇమ్మైక్కుం ఏజేజు పిరవిక్కుం. ఇమ్మైక్కుం ఈ జన్మకు, ఏజేజు పిరవిక్కుం 7 జన్మలకి కూడా నువ్వే భర్తగా రావాలి అని ప్రార్థిస్తున్నారు మన గోదాదేవి. 7 జన్మలేమిటి? ఈ జన్మకు కృష్ణయ్యతో కണ്ണంతో కళ్యాణమైతే మరి మోక్షమే కదా. మళ్ళీ 7 జన్మలేమిటి అంటే కണ്ണంతో కళ్యాణము అయితే ఈ జన్మ ఏంటి? 7 జన్మలు ఎత్తినా పర్వాలేదు కണ്ണంతో కళ్యాణం అయితే. గోదమ్మ తిరుప్పావి దివ్య ప్రబంధంలో కూడా ఎత్తైకుం ఏజేజు పిరవిక్కుం పత్తావాన్ అని అనుగ్రహించారు. కన్నంతో తిరుకల్యాణం అంటే 7 జన్మలైనా ఎత్తిన పర్వాలేదు. సామాన్యమైన పురుషులతో కళ్యాణము ఈ జన్మకి చాలు, 7 జన్మలు అక్కర్లేదు, ఒక్క జన్మకి చాలు. కానీ పరమాత్మతో కళ్యాణం అయితే ఎన్ని జన్మలైనా పర్వాలేదు. కనుక ఏజేజు పిరవిక్కుం, ఇమ్మైక్కుం ఏజేజు పిరవిక్కుం అని అనుగ్రహించారు. నమ్మయ్యుడయవన్ నారాయణన్ నంబి. పరమాత్మ శేషి, మనం శేషభూతులం, ఆయన భర్త, జీవాత్మలందరూ కూడా భార్య, ఆయన రక్షించేవాడు, మనం రక్షించబడేవాళ్లం.
ఇలా నమ్మయ్యుడయవన్ నాకు శేషి అయినా ఎవరు మనకు శేషి, ఎవరు మనకు రక్షకుడు? భర్త, పిల్లల, తల్లిదండ్రుల, బంధువుల కానే కాదు, నారాయణ నంబి మనకు శేషి, మనకు రక్షకుడెవరు? నారాయణ నంబి. ఆ నంబితో ఆ కన్నంతో తిరుక్కల్యాణం అయితే 7 జన్మలైనా ఇంకా ఆనందంగా ఉంటుంది. సెమ్మయ్యుడయ తిరుక్కయ్యాల్ తాళ్పత్తి. ఎవరి పాదాలు ఎవరు పట్టుకోవాలి కళ్యాణ సమయంలో? ఆండాళ్ తిరువడిని కృష్ణయ్య పట్టుకుని సన్నికలు తొక్కించాలి. ఆ సమయంలో అమ్మాయి తరపున వాళ్ళంతా పెళ్లి కొడుకుని పట్టుకోండి పట్టుకోండి మా అమ్మాయి పాదాన్ని అంటూ ఉంటారట. అబ్బాయి తరపున వాళ్ళు మేము పట్టుకోము అమ్మాయి పాదాన్ని మేము పట్టుకోము అంటారట. ఇలా ఒక రకమైన సందడి వాతావరణము అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయి తరపున వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారట. అలాగే కృష్ణయ్య తరపున వాళ్ళేమో కన్నా పట్టుకోవద్దు గోదమ్మ తిరువడి అంటున్నారట. గోదమ్మ తరపున వాళ్ళేమో కన్నా తొందరరా శీఘ్రంగా రా మా అమ్మాయి పాదం పట్టుకో అని గోదమ్మ తరపున వాళ్ళందరూ అంటున్నారట. ఇలా వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఆలస్యం అయిపోతోంది. గోదమ్మ తిరువడి ఎప్పుడు పట్టుకుందామా అని ఎదురు చూస్తున్నాడు అసలే కృష్ణయ్య. వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటున్నారా, ఆ సమయంలోనే గోదా రా అని గోదమ్మ చేతిని పట్టుకుని తీసుకువచ్చి గోదమ్మ పాదాన్ని పట్టేసుకున్నాడట మన కృష్ణయ్య. ఆ కృష్ణయ్య గోదమ్మ పాదాన్ని పట్టుకుని సన్నికలు తొక్కించాడట. ఇంత అద్భుతంగా స్వామికి ఆశ్రితుల పాదాలు పట్టుకోవడం అంటే చాలా చాలా ఇష్టం. మనకి పెరుమాళ్ళు పాదాలను ఆశ్రయించాలంటే వాళ్ళు రక్షకులు వీళ్ళు రక్షకులని ఏదో సాకు చెప్తూ ఉంటాము. కానీ స్వామి అలా కాదు, శీఘ్రంగా ఆశ్రితుల పాదాలను పట్టేసుకుంటాడు. అలాగే సత్యభామ పాదాలని పట్టుకున్నాడు, గొప్ప కాదు. పరాంకుశ నాయకి పాదాలని పట్టుకున్నాడు. అలాగే తిరుమంగయ్య ఆళ్వార్ పాదాలని పట్టుకున్నాడు. ఇప్పుడు మన గోదమ్మ పాదాలని పట్టుకుంటున్నాడు స్వామి కృష్ణయ్య. కన్నానికి ఆనందం. అలాగే కుచేలుడు ద్వారకకు వెంచేస్తే కుచేలపురి నుంచి ఆ కుచేలుడు యొక్క పాదాలు కడిగి శిరస్సును చల్లుకున్నాడు. మనకు సిగ్గేమో పాదాలు పట్టుకోవడం, కానీ పరమాత్మకి ఆశ్రితుల పాదాలు పట్టుకోవడం చాలా ఇష్టం. అంత పరాత్పరుడు, గొప్పవాడు, రక్షకుడు, భర్త మన స్వామి నారాయణన్ నంబి. ఆ నంబియే కన్నన్గా అవతరించాడు. గోదమ్మ తిరువడి ఎప్పుడు పట్టుకుందామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. వెంటనే వాద్యార్ స్వామి అంటే కళ్యాణం చేయించే స్వామి అమ్మి మీ దిక్క సనికలు తొక్కించాలి, అబ్బాయి కన్నా గోదమ్మ పాదం పట్టుకొని టక్కుమల పట్టేసుకున్నట్ట మన కృష్ణయ్య. అమ్మి మీ దిక్క కనాకండేం తోషీనాన్. గోదమ్మకి లోపల కొంచెం భయంగా ఉంది. ఎందుకని అంటే సన్నికలు అంటే ఒక సన్నిక అంటే ఒక రాయి లాంటిది కదా. ఒకసారి రాయిని స్పర్శ చేస్తే స్త్రీ అయ్యింది, ఇప్పుడు ఈ రాయిని స్పర్శ చేస్తే ఏ స్త్రీ అవుతుందో అని గోదమ్మకి లోపల భయంగా ఉంది. ఏ రాయిని పట్టుకుంటే స్త్రీ అయ్యారు అంటే రామ అవతారంలో, కృష్ణ అవతారం ఇది, వెనకటి రామావతారంలో అహల్య శాప విమోచనం కోసంగా విశ్వామిత్రుల వారు యజ్ఞాన్ని రక్షించటానికయ్యి రామలక్ష్మణులు తీసుకువెళుతూ ఉంటే కామవనము, అదేవిధంగా గంగా నది మొదలైనవన్నీ దాటుతూ వెళుతూ ఉండగా అహల్య ఆశ్రమం కూడా వచ్చింది. ఆ అహల్య ఆశ్రమంలో ఆ అహల్య గురించి, అహల్య ఒక స్త్రీ ఎలా రాయిగా మారింది, ఈ వైభవం అంతా విశ్వామిత్రుల వారు చెప్పగా ఆ రాయి దగ్గర రామ పాద స్పర్శ లభించగానే రాయి అహల్యగా మారింది. అలాగే ఇక్కడ ఈ సన్నిక, ఈ రాయి ఎక్కడ స్త్రీ అవుతుందో అని భయపడింది మన గోదాదేవి. ఏమీ అవ్వలేదు, సన్నికలానే ఉన్నది. ఆ కన్న స్పర్శతో గోదమ్మ సన్నికలు ఆనందంగా తొక్కింది. అమ్మీ నీ దిక్క కనాకండేం తోషీనాన్ అని అద్భుతంగా ఇలా సన్నికలు తొక్కించాడే చెలి కృష్ణయ్య నా పాదాలను పట్టుకుని అని గోదమ్మ చెలితో చెప్తున్నారు. ఇమ్మైக்கும் ఏజేజు పిరవిక్కం పత్తావాన్ నమ్మైయుడయవన్ నారాయణన్ నంబి సెమ్మైయుడయ్య తిరుక్కయ్యాల్ తాళ్పత్తి అమ్మిమి దిక్క కనాకండేన్ తోషీనాన్. 9వ పాసురం. 9వ పాసురంలో పొరిముగన్ దట్ట లాజహోమం వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు గోదాదేవి. వరిసిలై வாழ் முகத்து என்னை மார்த்தாம் வந்திட்டு அறிமுகன் அச்சுதன் என் முன்
எண்ணெய் மார்த்தாம் வந்திட்டு எரிமுகம் பாரித்து எண்ணெய் முன்னே நிறுத்தி அறிமுகன் அச்சுதன் கைமேலன் கை வைத்து பொறிமுகன் தட்டா கனா கண்டேன் తోషీనాన్. పొరిముగన్ దట్ట లాజహోమం. స్త్రీలు నేరుగా హోమం చెయ్యకూడదు. అందుకని అబ్బాయే లాజహోమము చేయిస్తాడు. గోదమ్మ చేయి పట్టుకుని, అమ్మాయి పెళ్లి కూతురు చేయి పట్టుకుని. ఈ సమయంలో ఎన్నైమార్ తాం వందిట్, అమ్మాయి సోదరులు రావాలి. సోదరులు వచ్చి ఆ హోమంలో పేలాల పొడిని సోదరుడే వెయ్యాలి. ఈ వైభవము సోదరుడికనమాట. అంత అద్భుతంగా లాజహోమం జరుగుతోంది. ఇక్కడ బావమరుదుల అలక చాలా అందంగా ఉంటుందట. గోదమ్మ సోదరుడు మన కృష్ణయ్యకి బావ అవుతాడు. ఆ గోదమ్మ సోదరుడికి కూడా కృష్ణయ్య బావ అవుతాడు. ఈ బావమరుదుల మాటలు, చలోక్తులు, నవ్వులు, అలకలు భోగ్యంగా ఉంటాయట. అరిముగన్ ఎలా ఉన్నట్ట? కృష్ణయ్య సింహముఖంలా ఉన్నట్ట. అంటే సింహం ఎంత గంభీరంగా కోపంగా ఉంటుందో అలా అచ్యుతన్ మన కృష్ణయ్య ఉన్నట్ట. ఎందుకు ఇప్పుడు సడన్ గా కృష్ణయ్యకి కోపం వచ్చింది తెలుసుకుందాం. గోదమ్మ అంటోంది, ఇంత కోపము? ఎన్నైమార్ నా సోదరుడు కదా వచ్చింది, ఎందుకు ఇంత కోపము? నవ్వండి అని గోదమ్మ కృష్ణయ్యతో చెప్తే, గోదా నీ కోసం నవ్వుతున్నా, నీ కోసం చేస్తున్నా, సరే కోపం తగ్గించేసుకుంటాలే అంటున్నట్టు మన కృష్ణయ్య గోదమ్మతో. అలా ఎన్నైమార్ అలకలు, బావమరిది అలకలు కూడా ఇక్కడే వస్తూ ఉంటాయట. గోదమ్మ ఆనందం కోసం కృష్ణయ్య నవ్వుతూ ఈ లాజహోమాన్ని పూర్తి చేయిస్తున్నాడు మన గోదాదేవితో. వరిశిలైవాళ్ ముగత్తు, గోదమ్మ సోదరుడి వైభవాన్ని కూడా చెప్తున్నారు. ఆ సోదరుడు ఎంత అందంగా ఉన్నాడు. ఉదాహరణ, కృష్ణయ్య అందంగా ఉన్నాడు, నేత్రాలు అందంగా ఉన్నాయి. కృష్ణయ్య ఇంత అందగాడవ్వటానికి ఎవరు కారణము? యశోదమ్మ. యశోదమ్మ అంత అందమైనది కాబట్టి కృష్ణయ్య అందంగా ఉన్నాడు. ఆ కృష్ణ నేత్ర సౌందర్యాన్ని అదే పనిగా చూడటం వల్ల యశోదమ్మకి అందమైన నేత్ర సౌందర్యం లభించింది. అలాగే ఇక్కడ కూడా గోదమ్మ చాలా అందంగా ఉంటుంది కాబట్టి సోదరులు కూడా అందగాళ్లే. ఎంత అందగాళ్ళు ఆ సోదరులు అంటే, వరిశిలైవాళ్ ముగత్, అందమైన గొప్ప తేజస్సు కలిగిన ముఖము కలిగిన అందమైన బాణము వంటి కనుబొమ్మలు కలిగిన ఎన్నైమార్ మా సోదరుడు వందిట్ వచ్చారు కళ్యాణానికి, లాజహోమం దగ్గరకు. ఎరిముగం పారిత్, అగ్నిముఖముగా వాళ్ళందరూ నుంచున్నారు. ఎన్నై మున్నే నిరుత్తి, ఆ లాజహోమము దగ్గర నన్ను కూడా నుంచోపెట్టారు. ఆ సమయంలో సోదరులకి ఎక్కువ వైభవం ఉందని అరిముగన్ అచ్యుతన్, అచ్యుతుడైన ఆశ్రితుని విడిచిపెట్టని వాడైనా కృష్ణయ్యకి కొంచెం కోపం వచ్చింది. అలిగాడు. కైమేల్ ఎన్ కై వైత్, గోదమ్మ చెప్పిందట, ఎందుకు అంత కోపము? నా సోదరులే కదా, కోపం వద్దు, నవ్వండి అనగానే, గోదా నీకోసం నవ్వుతా, నీకోసం బాగా మాట్లాడతా నీ సోదరులతో అని గోదమ్మ ఆనందం కోసం నా సోదరులతో నవ్వుతూ మాట్లాడాడు. కైమేలెన్ కై వైత్, కృష్ణయ్య తన చేతి మీద నా చేయిని ఉంచుకుని పొరిముగన్ దట్ట, లాజహోమం చేయించాడు అని అద్భుతంగా ఆ లాజహోమ వైభవాన్ని అనుగ్రహించారు మన సూడికొడుత నాచ్యార్. అచ్యుతన్, ఆశ్రయించిన వాళ్ళని కొంచెం కూడా అస్సలు కూడా విడిచిపెట్టాడట మన స్వామి. కన్నన్ నవ్వడం కోసమని అందరూ మాట్లాడుతూ ఉన్నారట. అలా మాట్లాడుతూ ఉంటే కన్నన్కి ఇంకా కోపం వచ్చేస్తూ ఉందట. పొరిముగన్ దట్ట, గోదమ్మ చెప్పగా ఆ కోపాన్ని తగ్గించుకుని లాజహోమం చేయించాడు కృష్ణయ్య. ఈ కళ్యాణ ఘట్టము సామాన్యుల మనుషుల పెళ్లి అయితే ఎవ్వరం ఇలా చెప్పుకోము. ఎవరి కళ్యాణము? గోదాకృష్ణుల కళ్యాణం. ఏ కళ్యాణం గొప్పది? ఆత్మ పరమాత్మ కళ్యాణం గొప్పది. సామాన్యమైన ఈ సంసారంలో యుక్త వయసు రాగానే అబ్బాయిని అమ్మాయిని కలిపే కళ్యాణము శరీరానికి సంబంధించింది. అంటే కేవలం శరీరం వరకే ఆ సంబంధం. కానీ పరమాత్మతో కళ్యాణం ఆత్మ ఉన్నంత వరకు, యావదాత్మా భావి, ఆ కళ్యాణం గొప్పది.
అందుకనే స్వామి నమ్మాళ్వార్లు కూడా నాదమునులకు వారణమాయిర పాసురాలలో అద్భుతంగా వ్యాఖ్యానాన్ని కటాక్షించారు. నమ్మాళ్వార్లు కూడా నాదమునులకి అనుగ్రహించేటప్పుడు నాదమునులు ఈ కళ్యాణ వైభవాన్ని ఉయ్యకొండాలకు అనుగ్రహించారు. ఉయ్యకొండాలు ఈ కళ్యాణ వైభవాన్ని మణక్కాళ్ళమ్మకి అనుగ్రహించారు. గోదాకృష్ణుల కళ్యాణం కాబట్టి అంత గొప్ప వైభవం, ఆత్మ పరమాత్మ కళ్యాణం కాబట్టి ఈ కళ్యాణము ఉజ్జీవనమైనది. భర్త కృష్ణయ్య రక్షకుడు, ఏలేవాడు, పరిపాలించేవాడు. అంత గొప్ప కృష్ణయ్యతో కళ్యాణం జరిగింది మన తాయార్లకు, సూడి కొడుత నాచ్యార్లకి. త్రిదండ కాషాయాలను ధరించిన మన రామానుజుల వారే ఈ కళ్యాణ వైభవాన్ని కాలక్షేపంగా అద్భుతంగా కటాక్షించారు. దగ్గరుండి కళ్యాణాన్ని సేవిస్తారు కూడా సన్యాసి అయిన మన భగవద్ రామానుజుల వారు. తిరునారాయణపురం మేలుకోటైలో యదుగిరి నాచ్యార్లకి, సంపత్ కుమార్లకి కళ్యాణం జరిగితే దగ్గరుండి కళ్యాణం చేయించేవారు మన రామానుజుల వారు. ఇప్పటికీ యదుగిరి నాచ్యార్, సంపత్ కుమార్ల కళ్యాణం సేవించడానికి వెళితే ఎంబెరుమానార్లు కూడా వేంచేస్తారు కళ్యాణం దగ్గరికి. అంత అద్భుతమైన కళ్యాణం మన గోదాకృష్ణుల కళ్యాణం. అంత అద్భుతంగా లాజ హోమము పూర్తయింది 9వ పాసురంలో. வரிசிலைவாள் முகத்து என்னை மார்த்தாம் வந்திட்டு எரிமுகம் பாரித்து என்னை முன்னே நிறுத்தி அரிமுகன் அச்சுதன் கைமேலன் கை வைத்து పొరిముగన్ దట్ట కనా కండేన్ తోషి నాన్ ఎమెచెలి. ఇలా లాజహోమం జరిగిందే అని చెప్పారు గోదాదేవి. 10వ పాసురంలో குங்குமம் அப்பி குளிர்சாந்தம் மட்டித்து மங்கள வீதி வலம் செய்து மணநீர் அங்கு அவனோடும் உடன் சென்னு அங்கு ஆனை மேல் மஞ்சன மாட்ட కనా కండేన్ తోషీనాన్. పుట్టిన తర్వాత తల్లిదండ్రుల ఒద్దికలో పెరిగిన ఆ అమ్మాయి కళ్యాణం అయిన తర్వాత పుట్టినిల్లు విడిచిపెట్టి అత్తగారింటికి వెళ్ళాలి. ఉదాహరణ, మన సంప్రదాయంలో అత్తగారిల్లు ఏది అంటే శ్రీవైకుంఠము అంటారు. పుట్టినిల్లు ఏది అంటే లీలావిభూతి అంటారు. ఇక్కడే ఈ లీలావిభూతిలోనే పునరపి జననం పునరపి మరణం అనేక జన్మలు ఎత్తుతూనే ఉన్నాం ఈ లోకంలో. అమ్మాయికి అత్తారిల్లు ఎలా స్థిరమైన నివాసమో అలాగే జీవాత్మలందరికీ మనందరికీ కూడా మన స్థిరమైన నివాసం, మన ఇల్లు, మన ఆస్థానం ఏది అంటే శ్రీవైకుంఠం. అలాగే మన గోదాదేవి కూడా పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్ళబోతున్నారు. అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళుతున్నారు మన గోదాదేవి. అలా వెళుతూ ఉంటే దారిలో పుష్కరిణి వస్తుందట. ఆ పుష్కరిణిలో నీరాడారు మన గోదాదేవి. నీరాడి అగ్నికార్యం చెయ్యాలి మెట్టినింటికి వెళ్ళిన తర్వాత. కుంకుమం అప్పి కులిర్సాందం మట్టిత్, కుంకుమ పువ్వుతో కలిపిన చల్లనైన భోగ్యమైన పరిమళమైన చందనంతో తిరుమేనినంతటిని కూడా మర్దించి అంటే బాగా రాసి మంగళ వీధి మంగళార్థముగా మంగళ స్నానాలన్నీ కూడా చేయించి మణనీర్ పన్నీటితో పరిమళమైన పన్నీటితో ఆ మంగళ స్నానాలన్నీ చేయించి అంగు అవనోడం ఉడన్ సెన్ అంగు ఆనై మేల్ ఉడన్ మణనీరు ఆట్టుదల్ అని ఒక అందమైన కళ్యాణం అయిన తర్వాత చేసే ఒక ప్రక్రియ. పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి లోపలికి వెళ్లే ముందు, ఇంటి లోపలికి ప్రవేశించే ముందు బయట ఇద్దరికి కూడా కలిపి స్నానాలు చేయిస్తారు. తర్వాత లోపలికి వెళతారు. అలాగే మన గోదమ్మ కూడా చాలా అద్భుతంగా నీరాడి, ముందు పుష్కరిణిలో నీరాడి ఇంటి లోపలికి తిరుమాళిగ లోపలికి మెట్టినింటి లోపలికి ప్రవేశించేటప్పుడు బయట మన కృష్ణులు గోదాదేవి మన గోదాకృష్ణులు నీరాడిన తర్వాత అంగు ఆనై మేల్ చక్కగా ఇద్దరు కూడా ఏనుగు అంబారి మీద పురప్పాటు. ఇప్పటి వరకు వారణమాయిరం అని 1000 మంది స్నేహితులతో 1000 ఏనుగుల మీద వచ్చాడు. కానీ ఇప్పుడు ఆ స్నేహితులందరూ ఎవ్వరూ లేరు. గోదమ్మ లభించిన తర్వాత ఒకే ఏనుగు మీద మన గోదమ్మ కృష్ణయ్య ఇద్దరు వేంచేసి ఉన్నారు. మంజన మాట అలా ఏనుగు అంబారి మీద పురపాటుగా వెళ్లి స్నానమాచరించి కనా కండేన్ తోజీనాన్, ఇలా స్నానము జరిగినది, ఏనుగు మీద ఊరేగింపు జరిగినది అని అద్భుతంగా 10వ పాసురంలో అనుగ్రహించారు మన సూడి కొడుత నాచ్యార్.
குங்குமம் அப்பி குளிர் சாந்தம் மட்டித்து மங்கள வீதி வலம் செய்து மணநீர் அங்கு அவனோடும் உடன் சென்னு அங்கு ஆனை மேல் మంజన మాట కనాకండేన్ తోజీనాన్. ఏనుగు కూడా నల్లగా ఉంటుంది. ఆ ఏనుగు మీద మన కృష్ణయ్య కూడా పట్టు పీతాంబరాలతో అందమైన కేశాలతో అనేక ఆభరణాలను ధరించి నల్లగా వేంచేసి ఉన్నాడు. పక్కన అద్భుతమైన అందమైన సొగసైన మన గోదమ్మ వేంచేసి ఉంది. ఆ సేవించటానికి ఆ దృశ్యమే చాలా అద్భుతంగా ఉంది. ఇలా మంజన మాట, ఇలా నీరాటాలు జరిగినాయే చెలి అని మన గోదమ్మ స్వప్న వృత్తాంతాన్ని చెలికి చెప్తున్నారు 10వ పాసురంలో మంజన మాట వైభవాన్ని. ఇక 11వ పాసురం. ఆయనొక్కాగా తాన్ కండ కనావినై వేయర్పుగజ్ విల్లిపుత్తూర్ కోన్ కోదై సొల్ தூய தமிழ்மாலை ஈரைந்தும் வல்லவர் வாயும் நன்மக்களை பெத்து మగీశ్వరే. ఎవరి కోసం కన్నది ఈ కళ? ఆండాళ్ళ కోసం కాదు, కన్నన్ కోసమే ఈ కళ కన్నదట మన గోదాదేవి. మనము ఒక అడుగే వేస్తాం పరమాత్మ వైపు, కానీ పరమాత్మ జీవాత్మ వైపు ఎన్నడుగులన్నా వేస్తాడట. జీవాత్మను పొందడం కోసం, జీవాత్మను లభించడం కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు స్వామి. ఒక్క జీవాత్మైనా లభిస్తుందా అని. ఒక రైతు ఎలా అయితే పొలము దగ్గరే కూర్చుంటాడో, పొలం దగ్గరే తింటాడో, పొలం దగ్గరే పడుకుంటాడో, ధాన్యం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడో, ఆ ధాన్యాన్ని మళ్ళీ ఎలుకలు తినకూడదు, పక్షులు తినకూడదు అని ఆ ధాన్యాన్ని రక్షించటానికిగా పొలం దగ్గరే ఎలా అయితే కాసుకుని కూర్చుంటాడో, అలాగే పరమాత్మని రైతు కూడా జీవాత్మని సస్యం గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆ సస్యం లభిస్తుందా, ఎప్పుడు జీవాత్మ లభిస్తాడా అని. అలాగే మన గోదమ్మ కూడా ఆయను కాగా మన కృష్ణయ్య కోసమే తాన్ కండ కనా వినయ్, ఈ అందమైన కలను కన్నది. విష్ణు చిత్తర్ తంగల్ దేవరై వల్లపరిసు అని పెరియాళ్వారు తిరుమలలో అనుగ్రహించారు. కన్నన్ విషయంలో ఇంత ప్రావణ్యం ఎలా కలిగింది మన గోదమ్మకి అంటే, విష్ణు చిత్తర్ తంగల్ దేవరే, తండ్రి గారు పెరియాళ్వార్లు చెప్పడము చేత, పెరియాళ్వార్లు చూపించిన దైవం కాబట్టి కృష్ణయ్య విషయంలో ఇంత ప్రావణ్యం మన సూడి కొడుత నాచియార్లకి. ఎవరైతే ఈ 10 పాసురాలు సేవిస్తారో వారికి వాయుమ్నన్ మక్కళై పెత్తు మగీశ్వరే, అందమైన పుత్రులు లభిస్తారు. ఎలాంటి పుత్రులు లభిస్తారు? పెరియాళ్వార్ల వలె. పెరియాళ్వార్ల భక్తి, పెరియాళ్వార్ల వైరాగ్యం, పెరియాళ్వార్ల యొక్క జ్ఞానం, పెరియాళ్వార్ల యొక్క ప్రేమ పెరుమాళ విషయంలో ఎంతో అలాంటి బిడ్డలు లభిస్తారట ఈ 10 పాసురాలు సేవిస్తే. రామచంద్రుడు సీతమ్మ ఉదాహరణ. రామచంద్రుడు సీతమ్మను విడిచి నా జీవేయం, నేను బ్రతకలేను సీతమ్మను విడిచి అన్నాడు. మరి సీతమ్మ ఊర్ధ్వమాస న జీవిష్యే, 100 రోజులు అంటే నెల రోజులు ఉండగలను, ఇంకా పై ఉండలేను రామచంద్రుని విడిచి అన్నది. ఒక మాసం ఉండగలను. జీవాత్మ ప్రేమ, పరమాత్మ ప్రేమ. అలాగే గోదమ్మ కూడా తన కోసం కాదు ఈ కళ, గోదమ్మ కోసం కాదు, ఆయను కాగా కన్నన్ కోసం ఈ కళ. ఇంత అద్భుతంగా కన్నది ఈ కళను మన గోదాదేవి. కోదై సొల్, ఎవరి శ్రీ సూక్తులు ఈ పాసురాలు? గోదమ్మ శ్రీ సూక్తులు. విల్లిపుత్తూర్ కోన్, ఎవరు శివుడి కొడుతనాచియార్, ఎవరు గోదాదేవి? విల్లిపుత్తూర్ కోన్, పెరియాళ్వార్ల యొక్క పుత్రిక. విల్లిపుత్తూర్, శ్రీ విల్లిపుత్తూర్ ఆస్థానంలో రాజు మన పెరియాళ్వార్లు. ఏ రాజు? దాసంలో రాజు. పెరియాళ్వార్లు కుమార్తెైన గోదాదేవి కోదై, గోదమ్మ అనుగ్రహించిన ఈ 10 పాసురాలు తూయ తమిష్మాలై. ఎలాంటి పాసురాలు? గొప్ప అద్భుతం, అనుభవం కలిగిన పాసురాలు, కృష్ణ భక్తి గల పాసురాలు. ఈ రైందుం వల్లవర్, 2 5 10 పాసురాలు. వాయుం నన్మక్కళై పెత్తు మగీశ్వరే, ఎవరైతే ఈ 10 పాసురాలు సేవిస్తారో బిడ్డలు లేని వారికి బిడ్డలు కలుగుతారు, కళ్యాణం కాని వాళ్లకు కళ్యాణం అవుతుంది అని అద్భుతంగా ఈ 10 పాసురాలను అనుగ్రహించారు మన సూడి కొడుత నాచియార్. ఆయను కాగా తాన్ కండకనా వినై వేయర్పుగజ్ విల్లిపుత్తూర్ కోన్ కోదైసొల్ తూయ తమిజ్మాలై. ఎలాంటి పెరియాళ్వార్లు? వేయర్పుగజ్, శ్రీ వైష్ణవులనే కులంలో అవతరించిన వారు మన పెరియాళ్వార్. అలాంటి పెరియాళ్వార్లు కుమార్తెైన కోదై గోదమ్మ కటాక్షించిన ఈ 10 పాసురాలు తూయ తమిజ్మాలై, అద్భుతమైన ద్రావిడ పాసురాలు.
పవిత్రమైన పాసురాలు, భోగ్యమైన పాసురాలు. ఈరైందుం వల్లవర్ వాయుంనన్ మక్కళై పెత్తు మగిష్వరే అని అద్భుతంగా ఫలశ్రుతిని అనుగ్రహించారు మన సూడి కొడుత నాచ్యార్. మనం ఎవరి విషయంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి? కళ్యాణం చేసుకున్న కണ്ണన్ విషయంలోనా? పాసురాలు అనుగ్రహించిన గోదమ్మ విషయంలోనా? గోదమ్మ విషయంలో ప్రావీణ్యం కలిగి ఉంటే ఆ గోదాకృష్ణుల కటాక్షం మనకు లభిస్తుంది. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః.